అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్కుంది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోదాము అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. మీరు భయపడతారు, నేను పెడతాను. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశ స్వతంత్రాన్ని సగర్వంగా చెప్పే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? పోరాడితే పోయేదేవి ఎవరా? ఏదో పాలసీ సంఖ్యలు తప్ప.